సర్కార్లా ముఖ్యమంత్రి తర్వాత అంత పవర్ ఉండేది మంత్రులకే. ఎమ్మెల్యే అంటే ఆయన నియోజకవర్గానికే గాని మంత్రి గారంటే మొత్తం రాష్ట్రానికి. ఏ శాఖ పదవులుంటే ఆ శాఖ పనంతా చూసుకోవాలి, అంతట తిరగాలి, ఆఫీసర్లకు ఆర్డర్ వేయాలి, ఎంటబడి పనులు చేపియాలి. గంత పవర్ ఉంటది కాబట్టే గా పదవి కోసం ఎంతో మంది పోటీ పడతారు. గందుకే వాళ్ళు గెలిపించుకున్న ఎమ్మెల్యే మంత్రి అయిండని కార్యకర్తల సంబరం చూడు ఎట్లున్నదో. ఏహే ఎక్కడిది గజ్వేల్ సిద్దిపేట రంగదంపల్లిలో జోరుగా ఎదుర్కొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ను. మంత్రి పదవి వచ్చినాక సిటీ దాటుడు ఇదే ఫస్ట్. మళ్ళా పాత మెదక్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి ఆయే. కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు, దళిత సంఘాలు, అభిమానులు శితం వచ్చేండ్రు. తెలంగాణ అమరులకు నివాళులు అర్పించినాక సిద్దిపేట అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ ఎంపీగా ఉండే. మళ్ళొక్కసారి సిద్దిపేటలో పనిచేయడానికి ఒక అవకాశం కలిగింది. కరీంనగర్ అల్గునూర్ చౌరస్తా బొంబకల్ కాడ కూడా ఘన స్వాగతము. సుల్తానాబాద్ లో అంబేద్కర్ సారు, కాకా సార్ విగ్రహాలకు దండేసి పెద్దలను తలుచుకొని పెద్దపల్లిలో అందరినీ కలుసుకుంటా మంచిర్యాల బార్డర్ కు రాగానే గోదావరి నది మీద అయ్యవాళ్ళు ఎదుర్కొన్నాక నదిలో పూలు చల్లి పూజలు చేసిండ్రు. ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఈ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడం జరిగింది. ఇక చెన్నూలు రాజుడోన్రే పటాకులు, బ్యాండ్ బాజాలు, పెద్ద పెద్ద దండలు, గుస్సాడి డ్యాన్సులు. ఇది వివేక్ సార్ సొంత ఇలాకా. మళ్ళా మేము ఎమ్మెల్యేగా అసెంబ్లీకి దోల్తే మంత్రిగా మా కాడుకొచ్చిండనే సంబురము. ఇందారంలో చాలైన ర్యాలీ రసూల్పల్లి, జైపూరు, భీమారం, కిష్టంపేట మీదకి వెళ్ళి నడిచింది. అన్ని గ్రామాలలో 40 నుంచి 50 లక్షల వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ రామకృష్ణపూర్ల సింగరేణి కార్మిక విగ్రహాన్ని ఓపెనింగ్ చేసి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిండు. ఇక ఆకలర మందమరిళ్ల ప్రోగ్రాము. ఎమ్మెల్యేగా చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక దందాన్ని బంద్ చేపించినందుకు సీఎం రేవంత్ రెడ్డి సార్ తారీఫ్ చేసి అట్లనే రాష్ట్రమంతా ఇయ్యాలని మైనింగ్ శాఖ, కార్మిక శాఖకు ఒప్పచెప్పిండట. పెద్ద పదవి వచ్చినాక ఫస్ట్ టైం నియోజకవర్గానికి వచ్చినందుకు వివేక్ సార్ కు గీతీర్ల స్వాగతం పలికి సంబురాలు చేసిరన్నట్టు.